మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో నూతనంగా స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కోర్సులను ప్రారంభించారు. 2024-25 విద్యా సంవత్సరంలో గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరేట్ దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి. ఈ కోర్సులు మొట్టమొదటిసారిగా మల్లారెడ్డి యూనివర్సిటీలో మాత్రమే ప్రారంభిస్తున్నామని తెలిపారు. విద్యా ఉపాధికి ఈ కోర్సులు ఉపయోగపడుతున్నాయన్నారు. విద్యార్థులకు నూతన కోర్సులపై అవగాహన కల్పించామన్నారు వర్సిటీ యాజమాన్యం. మల్లారెడ్డి యూనివర్సిటీ ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ 2020లో స్టార్ట్ చేశాము. అప్పుడు 5 యూనివర్సిటీస్తో పాటు మన యూనివర్సిటీ కూడా వచ్చింది, గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ. ఇది ఒక్కటే గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ 2020లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శాంక్షన్ చేసింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా కోర్సెస్ స్టార్ట్ చేశాము. అంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్, అంటే ఇప్పుడు కోర్సెస్ అనే కాకుండా డిగ్రీస్ అనే కాకుండా జాబ్ రిలేటెడ్ కోర్సెస్ ఇస్తే పిల్లలకి మనకి తెలంగాణలో కానీ లేకపోతే ఇండియాలో కానీ లేకపోతే గ్లోబల్గా అక్రాస్ ద గ్లోబ్ కానీ ఇంటర్నేషనల్ కాకుండా ఎక్కడైనా పోయేదాని స్కోప్ ఉంటుందనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కోర్సు, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఇంజనీరింగ్ కోర్సెస్, అగ్రికల్చర్ సైన్సెస్, అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్, మేనేజ్మెంట్ కోర్సులు, ఇవన్నీ కూడా కోర్సులు స్టార్ట్ చేయడం జరిగింది. 2021లో అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ అని కొత్తగా తీసుకొచ్చాం. ఆ కోర్సెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ కానీ లేకపోతే డెంటల్ కానీ అవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఎంసెట్ కానీ ఇవన్నీ రాసిన తర్వాత జాయిన్ అవుతారు. కానీ బైపీసీ స్టూడెంట్స్ ఇప్పుడు ఓన్లీ మన తెలంగాణ స్టేట్లోనే తీసుకుంటే ఆల్మోస్ట్ 1,00,000 మంది రాశారు. 1,00,000 మందికి ఓన్లీ ఎంబీబీఎస్ డెంటల్ అంటే జాబ్స్ దొరకవు, సీట్స్ దొరకవు, అడ్మిషన్స్. అది ఒకటే ప్రపంచం కాదు, అది ఒకటే ఫీల్డ్ కాదు. ఇన్ కేసు అది వస్తే వెల్ అండ్ గుడ్. ఇన్ కేసు రాకపోతే చాలా కోర్సులు ఉన్నాయి, మెడికల్ రిలేటెడ్ కోర్సెస్. ఆ విధంగా అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ అని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అప్రూవల్తో, యూజీసీ అప్రూవల్తో మన కోర్సెస్ అలైడ్ హెల్త్ కేర్లో అనెస్థీషియా టెక్నాలజీ కానీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కానీ, ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ, క్లినికల్ రీసెర్చ్ కానీ, మెడికల్ బయోటెక్నాలజీ కానీ, ఆప్టోమెట్రీ కానీ, రేడియాలజీ కానీ, ఈ కోర్సులన్నీ కూడా బీఎస్సీ హానర్స్ 4 year డిగ్రీస్ అండి. ఇట్ ఈస్ నాట్ డిప్లొమా కోర్సులు, ఇట్ ఈస్ డిగ్రీ కోర్సులు, 4 years 4 సంవత్సరాల కోర్సులు. ఇది బీఎస్సీ హానర్స్ కోర్సులు. ఇవి వీటన్నిటితో అలైడ్ హెల్త్ కేర్కి పనికొస్తుంది. కాబట్టి హాస్పిటల్స్ కానీ, డాక్టర్, ఇప్పుడు మనకి మెడికల్ కాలేజ్ కానీ ఆల్ ఓవర్ ద కంట్రీలో మనకి మెడికల్ ప్రొఫెషనల్స్ చాలా మంది షార్టేజ్ ఉంది. ఇప్పుడు ఆ షార్టేజ్ రిక్వైర్మెంట్కి ఇమీడియట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉంది. ఇవన్నీ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ అంటాం మనము ఎంఆర్యు యూనివర్సిటీలో 2021 నుంచి స్టార్ట్ చేశాము. ఇవి 10 కోర్సులు ఉన్నాయన్నమాట. క్లినికల్ కొన్ని, ల్యాబ్ అండ్ మెడికల్ బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, తర్వాత ఫిజియోథెరపీ, ఆప్టోమెట్రీ అన్నీ కూడా ఉంటాయి. దీనికి వచ్చి క్వాలిఫికేషన్ మన ఇంటర్లో బైపీసీ చేసి ఉండాలండి. ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టాము, ఎంఆర్యు సెట్ అనేసి. ఈ మంత్ 23, 24, 25లో మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఆన్లైన్ అయినా రాయొచ్చు, ఆఫ్లైన్ అయినా రాయొచ్చు. యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్తే మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫ్రీ అండి. దీనికి ఎగ్జామ్ రాయడానికి ఏమి కూడా ఫీ కట్టని అవసరం లేదు. అయితే ఈ కోర్సెస్ వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే చాలా అలైడ్ హెల్త్ కేర్ అనేది ఇక కొత్తగా వస్తున్న ఫీల్డ్ అనమాట. మెడికల్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది కాక మేము ప్రతి కోర్సుని కూడా మేము డిజైన్ చేసేటప్పుడు కోర్స్ అవ్వగానే వీళ్ళకి జాబ్ రెడీ, అంటే ఇండస్ట్రీ రెడీ అనే ఒక కాన్సెప్ట్తో మేము ఈ కోర్సెస్ అన్నీ రన్ చేస్తున్నాము.